నటన ఎన్ని రకాలు అంటే, టకీమని మనం చెప్పే సమాధానము నవరసాలు అనుకుంటాం. నిజమే, నవరసాలు నటనలో ముఖ్యమైనటువంటి భాగాలే. కానీ ఆ నవరసాలను ప్రదర్శించే వేదికలు బట్టి కూడా నటనకు సంబంధించి నీ యొక్క బాడీ లాంగ్వేజ్‌కి బట్టి ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏకపాత్రాభినయం చేస్తావు. ఏకపాత్రాభినయము ఒక వేదిక మీద చేస్తాం. వేదిక మీద చేసినప్పుడు నీ యొక్క ఆడియన్స్ ఎవరు? ఆ స్టేజ్‌లో ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి భాగంలో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళే. వాళ్ళ దృష్టిలో పెట్టుకొనే నీ బాడీ లాంగ్వేజీ ఉంటుంది. ఉదాహరణకు దుర్యోధనుడి పాత్రధారనుకో, దుర్యోధనుడే హావభావాలు మొత్తము బాడీలోనే చూపిస్తావు కానీ కంటిలో మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ని చూపించడానికి వేదిక మీద అవకాశం ఉండదు. ఎందుకంటే నాటక రంగం అది. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు చాలా దూర ప్రాంతంలో ఉంటారు. నీకు అక్కడ కెమెరా అనేది లేదు. అదేవిధంగా నాటకం అన్నప్పుడు నీ ఒక్కడే కాకుండా నీతో పాటు 4-5 మంది నటులు ఉంటారు. 4-5 మందిని ఒక్కసారిగానే చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక్కడ మీకు షార్ట్ డివిజన్ అనేది ఉండదు. అన్నప్పుడు ఎవరికి వారు ఆ నటనని, ఆ భాషని, ఆ బాడీ యొక్క అభినయాన్ని ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటారు. ఇక రేడియో ప్రసంగము. రేడియోలో కూడా కథ చెప్పేది ఒక విధానము, ప్రసారం చేసేది ఒక విధానం. రేడియో అంటే కేవలము చెవికి మాత్రమే వినిపించేది. అక్కడ మనిషి ఎవరు కనిపించరు. అలాంటప్పుడు నీ యొక్క వాయిస్లో ఉండేటటువంటి మాధుర్యాన్ని, నీ వాయిస్లో ఉండే లాంగ్వేజ్ని వినేటట్టు వాళ్ళకి వినసొంపుగా ఉండేటట్టుగా నీ యొక్క భాషని, నీ యొక్క వాచికాన్ని అంటే వాగ్ధారణని దాని ప్రకారంగా నువ్వు మాడ్యులేషన్ చేయాలి. ఇక సినిమా అనేది వచ్చిన తర్వాత నిజానికి చాలా సులభమైన పద్ధతి. కానీ సినిమా అనేదే చాలా కష్టమైన పద్ధతి. మిగతా రంగాలంతా రిహార్సల్ చేసుకుంటే చేసేయచ్చు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే సినిమా అనేది షార్ట్ డివిజన్తో కూడుకున్నది. లాంగ్ షాటు, మిడ్ షాటు, లాంగ్ మిడ్ షాటు, క్లోజ్ షాటు, క్లోజ్ షాటు, ఇలా అనేక రకాల షార్ట్గా ఒక్కొక్క ఫీలింగ్ని ఒక్కొక్కసారి తీసుకుంటారు. కాబట్టి నటుడిగా నీకు చేయవలసినటువంటి విధానము చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు ఆవేశంతో ఉన్నప్పుడు బల్ల గుద్దినప్పుడు నీ పిడికిలే చూపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పిడికిలి గుద్దిన తర్వాత కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బాడీలో నుంచి కదలిక ఉండేటప్పుడు ఒక అడుగును వెనక్కి వేయడం అనే ఒక షాట్ను చూపిస్తాడు. దర్శకుడు అనుకున్న విధానంలో తన పద్ధతిలో తాను అనేక రకాలుగా నీ యొక్క బాడీని, నీ యొక్క నటనని, నీ వాచకాన్ని అన్నిటినీ కూడా నీలో ఉండే టాలెంట్ని అతను అనేక భాగాలుగా విభజించి సినిమా తెర మీద ప్రదర్శిస్తాడు. నువ్వు సినిమా నటన చేసేటప్పుడు నాటకంలో చేసినట్టుగానో రేడియోలో చెప్పినట్టుగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ షార్ట్ డివిజన్ చేసినప్పుడు పూర్తిగా నిన్ను ఎట్లయితే మెడికల్ డిపార్ట్మెంట్లో చెవికి సపరేట్గా, కన్నుకు సపరేట్గా, గుండెకి సపరేట్గా ఎట్లయితే డాక్టర్లు ఉంటారో అదేవిధంగా స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు అనేవాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో షార్ట్ డివిజన్ చేసి నీ బాడీని, నీ కంటిని, నీ చూపుని, నీ యొక్క వాచికాన్ని, నీ కదలికల్ని అన్నిటినీ ఒడిసిపట్టి డివైడ్గా చేసి మొత్తాన్ని గుద్దుకొచ్చి ఎడిటింగ్లో నీ కంటెంట్ని అద్భుతంగా చేయగలిగినటువంటి వాడు దర్శకుడు. అలాంటప్పుడు నువ్వు చేసేటటువంటి నటనలో చాలా చాలా తేడా ఉంటుంది. నాటకానికి సినిమాకు ఉండే తేడా అంత దూరం ఉంటుంది. చాలామంది నటులు నాటకాల్లో అద్భుతంగా రాణించి సినిమా తెరకు వచ్చినప్పుడు రాణించలేకపోతారు. కానీ ఎక్కువ మంది నాటకాల్లో రాణించినటువంటి వాళ్ళు సినిమాల్లో కూడా రాణించే పరిస్థితి ఉంది. ముందైతే సినిమాల్లో ఖచ్చితంగా రాణించేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉండే డ్రామాకు, ఇక్కడ ఉండే సహజత్వానికి వాళ్ళు అడ్జస్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి నాటక రంగంలో ఉండేవాళ్ళు సినిమాకు వచ్చినప్పుడు అడ్జస్ట్ కావడం సులభం కాదు. ఇక్కడ రాణించే పరిస్థితి కూడా లేకుండా పోతున్నాయి. ఒకప్పుడు కోట శ్రీనివాసరావు కావచ్చు, అంతకుముందు కడారి నాగభూషణం కావచ్చు, అంతకుముందు నాగేశ్వరరావే కావచ్చు, ఏకంగా కొంగర జగ్గయ్య కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, వీళ్ళంతా నాటక రంగంలో ముఖ్యంగా తనికెళ్ళ భరణి, ఎల్బి శ్రీరాము, గొల్లపూడి మారుతిరావు ఇలా అనేక మంది నాటకాల్లో విపరీతంగా రాణించి సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత వాళ్ళు రాణించడం ఈజీ అయ్యింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటకానికిను సినిమాకు ఉన్న టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిన తర్వాత సహజత్వానికి ప్రాముఖ్యత ఇచ్చేటప్పుడు స్టేజ్ అనే సంగతిని మర్చిపోయి నటుడు తన బాడీ లాంగ్వేజ్ని సహజ సూత్రాల ప్రకారం యాక్ట్ చేయకపోతే సినిమాలో రాణించడం అంత కష్టమైపోయిన పని ఇంకొకటి లేదు.
కాబట్టి సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చి నీ యొక్క బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవాన్ని నటనకు అనుగుణంగా కెమెరాకు అనుగుణంగా కదల్చగలిగితే అదే నటన.